హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే నేను మీషో నుంచి 7 కుర్తీస్ ఆర్డర్ చేశానండి. ఇది మినిమం ప్రైస్ వచ్చేసి 120 నుంచి స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం ప్రైస్ 350 రూపీస్తో ఎండ్ అయిపోతుంది అనమాట. జస్ట్ చూద్దాం ఎలా ఉన్నాయో. ఓపెన్ చేసి చూసి వేసుకొని ఎలా ఉందో మీకు టోటల్గా నేను రివ్యూ చెప్తాను. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి. ఫస్ట్ మనం ఒక లెమన్ ఎల్లో కుర్తీ అండి. యాక్చువల్గా నాకు పిక్లో చూసిన వెంటనే చాలా బాగా నచ్చి నేను ఇక్కడ లెమన్ ఎల్లో కుర్తీ అనేది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చాక కూడా చాలా బాగుంది. చూడండి, మొత్తం ఇక్కడ టోటల్గా నెక్ దగ్గర అంతా లేస్ వర్క్ వచ్చేసింది. మొత్తం రెక్టాంగులర్ షేప్లో ఇలా లేస్ వర్క్ వచ్చేసింది. ఇక్కడ మొత్తం 3/4 హ్యాండ్స్ అనమాట. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా మొత్తం ఇక్కడ ఎండ్లో లేస్ వర్క్ వచ్చింది అనమాట. టోటల్గా ఇలాంటి ప్రింట్తో మొత్తం టోటల్గా మన కుర్తీ అనేది వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ ఎండ్లో కూడా ఎండ్ వరకు సేమ్ ఇలాంటి ప్రింట్తోనే చాలా బాగుందండి. ఈ కుర్తీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం టోటల్గా ఈ ప్రింట్తో ఉంది. నాకు ఎందుకో ఈ కలర్ అసలు నాకు లేదు, ఆర్డర్ చేద్దామని చెప్పి చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ కుర్తీ మాత్రం. ఒకసారి వేసుకొని చూద్దాం ఎలా ఉందో. నేను దీని ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా నేను పక్కన పిక్లో అటాచ్ చేస్తానండి. ప్రొడక్ట్ కోడ్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి. ఫస్ట్ అయితే మనం ఈ కుర్తీని వెళ్ళి వేసేసుకొని వచ్చేద్దామండి. ఈ కుర్తీ చాలా బాగుందండి. కుర్తీ లెంత్ ఇంకా ఆ లేస్ డిజైన్ అది చాలా చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు. నాకు చాలా బాగా నచ్చిందండి ఈ కుర్తీ. 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఇంకా నెక్ దగ్గర డిజైన్ చూసారా, మొత్తం టోటల్ లేస్ డిజైన్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ మన కుర్తీ వచ్చేసి ఇది బ్యూటిఫుల్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి పర్పుల్ కలర్ కుర్తీ అనమాట. చూడండి, ఇక్కడ వీడియోలో చూస్తే ఇక్కడ మీకు సిల్వర్ కలర్లా కనిపిస్తున్నట్టుంది, కానీ ఇది టోటల్గా గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట. టోటల్గా నెక్ దగ్గర మొత్తం ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్లా ఇచ్చారు. చాలా చాలా బాగుంది ఇది. ఇంకా నెక్ హ్యాండ్స్ మొత్తం ఇలా 3/4 హ్యాండ్స్ అనమాట. ఇంకా టోటల్గా ఓన్లీ నెక్ అనేది హైలైట్ చేశారండి. ఇక్కడ నెక్ అనేది హైలైట్ చేసి మొత్తం టోటల్గా కుర్తీ అంతా ప్లెయిన్గా వెళ్తుంది అనమాట. ఇది మంచి ఫెస్టివల్ లుక్ కూడా వచ్చింది. ఇది టోటల్ మంచి మంచి ఫెస్టివ్ లుక్ కూడా వచ్చిందండి. చాలా చాలా నచ్చింది ఈ కుర్తీ నాకు. ఒకసారి వేసుకొని చూద్దాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, నాకు బాగా నచ్చిందండి ఈ కుర్తీ. నెక్ దగ్గర డిజైన్ అది చాలా బాగుందండి. 3/4 హ్యాండ్స్ వచ్చింది కదా, మొత్తం టోటల్ ఇంకా ప్లెయిన్ వచ్చేసింది. కుర్తీ అంతా చాలా షైనీగా ఫెస్టివ్ లుక్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ నేను వచ్చేసి అన్ని లాంగ్ కుర్తీస్ తీసుకున్నాను. సరే ఒకసారి ఒక షార్ట్ కుర్తీ తీసుకుందాము ఏదైనా జీన్ మీద వేసుకోవడానికి అని చెప్పి ఈ షార్ట్ కుర్తీ ఆర్డర్ చేశానండి. ఇది చూడండి, సెమీ కాలర్ నెక్ ఇచ్చి ఇక బ్యూటిఫుల్గా బటన్ వర్క్. ఇది ఓపెన్ కాదండి, అన్ని క్లోజ్డ్ బటన్సే. క్లోజ్డ్ బటన్స్తో మొత్తం ఇలాగ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ స్లిట్ వచ్చిందనమాట. సెంటర్ నుంచి స్లిట్ ఇచ్చారు. మొత్తం టోటల్గా మనది ఇలా కళ్ళు జిగేలు మంది ఇచ్చేలా ప్రింట్ ఒకటి ఇచ్చారనమాట. నిజంగానే బాగుందండి. జీన్ మీద వేసుకున్న లెగ్గింగ్ మీద కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది ఇది. 3/4 హ్యాండ్స్ ఇచ్చేసారు. మళ్ళీ వెనకాతల టై చేసుకోవడానికి ఇవి కూడా ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. ఒకసారి వేసుకొని చూద్దాము. చాలా బాగున్నది ఇది కూడా. కుర్తీ అంతా చాలా బాగుందండి. బటన్స్ అన్ని ఓపెన్ బటన్సే. నేను నెక్ సైజ్ తీసుకుంటే బాగుండేది, కొంచెం టైట్ అనిపించింది. లేకపోతే కుర్తీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ మన కుర్తీ వచ్చేసి ఒక బ్రౌన్ కలర్ కుర్తీ ఒకటి ఆర్డర్ చేశానండి. చూడండి, ఇది మొత్తం నెక్ దగ్గర అంతా ఇలాంటి మంచి ప్రింట్ ఇచ్చారు. మంచి ప్రింట్ కాదు, సారీ, ఇది వర్క్ అనమాట. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్లా ఇచ్చారు నెక్ దగ్గర. ఇది 3/4 హ్యాండ్స్ వచ్చేసాయి. 3/4 కాదండి, ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు. ఎల్బో హ్యాండ్స్ దగ్గర ఇక్కడ ఎండ దగ్గర ఇలాంటి వర్క్ వచ్చింది. మొత్తం ఇంకా మొత్తం అంతా ప్లెయిన్ వచ్చిందండి కుర్తీ కూడా. కలరు మెటీరియల్ కూడా చాలా చాలా బాగుంది. మెటీరియల్ బాగుందండి. ఇది ఆల్రెడీ నేను ఇలాంటి కుర్తీ ఒకసారి గ్రీన్ కలర్ది యూజ్ చేశాను, నా దగ్గర ఉంది. ఇప్పుడు నా సైజ్ అనేది
అది కొంచెం సైజ్ చేంజ్ అయింది కాబట్టి ఇంక వేరే సేమ్ మెటీరియల్లో వేరే కుర్తి పెట్టుకుందాం అనుకున్నాను. అందుకని బ్రౌన్ కలర్ కుర్తి పెట్టుకున్నా. చాలా బాగుంది కలర్ కూడా. ఒకసారి మనం వేసుకొని చూద్దాము. చాలా బాగుంది. ఈ కుర్తీ వేసుకున్నాక చాలా చాలా నచ్చిందండి. ఆ నెక్ దగ్గర డిజైన్, ఇంకా ఎల్బో హ్యాండ్స్ దగ్గర డిజైన్ వచ్చింది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. ఎంబ్రాయిడరీ వర్క్ అనేది లైట్గా అది షైన్ అవుతుంది కదా, చాలా బాగుంది. క్లాత్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి. ఆ ప్రైస్కి మంచి క్వాలిటీ వచ్చింది అనిపించింది నాకు. నెక్స్ట్ మన కుర్తీ వచ్చేసి ఇది ఫ్రాక్ టైప్ కుర్తీ అండి. అంటే మొత్తం ఇలా ఫ్రాక్ లా ఉంది కానీ చూడటానికి ఇక్కడ సైడ్ నుంచి స్లిట్స్ ఇచ్చారనమాట. సైడ్ స్లిట్ మొత్తం అంతా స్లిట్ తో వెళ్ళింది మన కుర్తీ అంతా. మంచి అనార్కలి కుర్తీ టైప్ అండి. ఇది స్మాల్ సైజ్ తీసుకున్నాను. మొత్తం అంతా ప్రింట్ తో ఉంటుందండి. ఇది కూడా మంచి ఫెస్టివ్ లుక్ ఇస్తుంది. మొత్తం ఇది ప్రింటెడ్ అండి. టోటల్గా ప్రింటెడ్తో వచ్చింది. ఇలా 3/4 హ్యాండ్స్ కూడా వచ్చేసాయి దీనికి. 3/4 హ్యాండ్స్తో ఇలా మంచి ప్రింటెడ్ అండి. టోటల్గా మంచి ప్రింట్తో వచ్చింది. టోటల్గా ఇదంతా మంచి ప్రింట్ అన్నమాట. బ్యాక్ అంతా ప్రింట్. ఈ సైడ్ స్లిట్ దగ్గర మాత్రం ఇక్కడ కొంచెం డిఫరెంట్ బార్డర్ ప్రింట్లా ఇచ్చారనమాట. బాగుంది. ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను ఇక్కడ పక్కన పిక్స్లో ఇస్తాను అండి, చూడండి. ఈ కుర్తీ కూడా చాలా బాగుందండి. ఆ ప్రైస్కి చాలా బాగా వచ్చింది అనిపించింది ఆ కుర్తీ. నాకు కొంచెం పొడవైంది అనిపించింది, కొంచెం లూజ్ కూడా అనిపించింది. అదర్వైజ్ క్లాత్ క్వాలిటీ, ఆ ప్రింట్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ మన కుర్తీ వచ్చేసి టైడై, ఆరెంజ్ కలర్ టైడై కుర్తీ అండి. నిజంగా ఇది కలర్స్ ఉన్నాయి కానీ నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చి ఇది ఆర్డర్ చేశాను. ఇది సెమీ కాలర్ కుర్తీ అనమాట. ఇది కూడా అండి ఇక్కడ టోటల్గా ఇలా ఓపెన్ బటన్స్ కాదు, బట్ క్లోజ్డ్ బటన్స్తో ఇలా ఇచ్చారు. బాగుంది. ఇది మొత్తం 3/4 హ్యాండ్స్ అనమాట. 3/4 హ్యాండ్స్తో వచ్చింది. నాకు టైడై అంటే ఈ మధ్య ఎక్కువ ఇష్టం వస్తుందండి. ఎక్కువ ఈ మధ్య టైడై మీద చూస్తున్నాను నేను. 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఇంకా టోటల్గా ఇలా రౌండ్ టైడైతో వచ్చింది అన్నమాట మనకి. మొత్తం టోటల్గా బ్యాక్ కూడా సేమ్ అట్లాగే వచ్చింది. ఒకసారి వేసుకొని చూద్దాం ఎట్లా ఉంటుందో. ఈ కుర్తీ లుక్ అండ్ కంఫర్ట్కి 10/10 ఇవ్వచ్చండి. చాలా కంఫర్టబుల్గా ఉంది వేసుకుంటే. అస్సలు ట్రాన్స్పరెంట్ లేదు. నెక్ డిజైన్ అది చాలా చాలా బాగా అనిపించింది. నాకు చాలా చాలా బాగా నచ్చింది కుర్తీ. ఇక మన లాస్ట్ కుర్తీకి వచ్చేద్దాము. లాస్ట్ కుర్తీ వచ్చేసి మంచి వైట్ కలర్ అండి. వైట్ కలర్ అంటే కూడా చాలా మందికి ఇష్టం కదా, అందుకే నేను కూడా ఒక వైట్ కలర్ కుర్తీని ఆర్డర్ చేశాను. చాలా బాగుంది, బాగా వచ్చింది. ఇక్కడ చూసారా మొత్తం ఇదేంటంటే ఇక్కడ స్మాల్ సాఫ్ట్ నెట్లా ఇచ్చారు. సాఫ్ట్ నెట్లా ఇచ్చి ఇక్కడ వర్క్ వచ్చింది అనమాట నెక్ దగ్గర. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం హ్యాండ్స్ దగ్గర కూడా 3/4 హ్యాండ్స్ ఇచ్చేసి ఇక్కడ లేస్ వర్క్ వచ్చిందనమాట. హ్యాండ్స్ లాస్ట్లో వచ్చి మొత్తం టోటల్గా ఇలా వర్టికల్ లైన్ సిల్వర్ షైనింగ్తో మన కుర్తీ అనేది టోటల్గా వెళ్తుంది. ఇంకా టోటల్గా బ్యాక్ కూడా మొత్తం వెర్టికల్ లైన్స్ అండి. వెర్టికల్ లైన్స్ షైనింగ్గా ఉన్నాయి, వెళ్తున్నాయి అన్నమాట. ఈ కుర్తీ కూడా చాలా చాలా బాగుంది. కొంచెం డౌట్గా ఉంది, అంటే మొత్తం టోటల్గా ట్రాన్స్పరెంట్ లేదు, ట్రాన్స్పరెంట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఒకసారి వేసుకొని చూద్దాం. ఇవే అండి. ఈ కుర్తీ చూడడానికి బాగానే ఉందండి, కానీ కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపించింది. ట్రాన్స్పరెంట్ ఉంది, అదర్వైజ్ కుర్తీ మాత్రం చాలా బాగుంది. కొంచెం లూజ్గా ఉంది కానీ యాక్చువల్గా మొత్తం క్వాలిటీ అంతా బాగానే ఉంది. కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది, అదొక్కటే దీంట్లో మైనస్. అదర్వైజ్ డిజైన్ అంతా వర్క్ అనేది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది పైగా 170 రూపీస్కి నేను తీసుకున్నాను. చాలాసార్లు వాష్ చేశాను కూడా, అందుకే నేను మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఇది రౌండ్ నెక్ అండి. ఇది కోల్డ్ షోల్డర్ హ్యాండ్స్ వచ్చినాయి దీనికి.
మొత్తం టోటల్గా మొత్తం అంతా ఈ ప్రింట్తోనే వెళ్తుంది మన కుర్తీ అంతా. ఇది కూడా నేను తీసుకున్న వాటిలో కొంచెం ఉన్న వాటిలో మంచి కుర్తీ అండి. ఇది బాగుంటుంది. ఇది కూడా ఒకసారి వేసుకొని మీకు చూపిస్తాను. ఈ కుర్తీ కూడా బాగుంటుందండి. కోల్డ్ షోల్డర్ హ్యాండ్స్తో మొత్తం టోటల్గా కుర్తీ అనేది సేమ్ ప్రింట్తో వచ్చుద్ది అనమాట. యాక్చువల్గా ఇది చాలా లైట్ వెయిట్ కుర్తీ అండి. ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనుకుంటారు కానీ అసలు ట్రాన్స్పరెంట్ ఉండదు. ఇది బాగుంటుంది. ఎన్నిసార్లు వాష్ చేసినా సరే అలాగే ఉంటుందండి. ఇవే అండి టోటల్గా మన కుర్తీస్ వేసుకొని చూసాం కదా, చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చితే నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా నా ప్రీవియస్ వీడియోస్, నా ప్రీవియస్ కలెక్షన్ కూడా ఉన్నాయండి. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.